హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఇది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అంటే మార్చి 29, 2025 రాత్రి సమయాన ఈ సూర్యగ్రహణం అనేది మొదలవుతుంది. ముందే చెప్పాను కదా, ఈ గ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. రాత్రి సమయం మనకు వేరే దేశాలలో అది పగలవుతుంది. ఏ దేశాలు అంటే ముందుగా ఈ గ్రహణం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మీనరాశిలో జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మీనరాశిలో ఈ గ్రహణం అనేది జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లెంతీ వీడియో, ఎందుకంటే గ్రహణం ఎప్పుడు పడుతుంది, ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, అలాగే అదే సమయంలో షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కూడా ఒకే రాశిలో ఉండటం అన్నమాట. దీన్నే షష్టగ్రహ కూటమి. మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎలా ఉంటుంది, ఏమిటి, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని మొత్తం చెప్తాను పూర్తిగా వివరంగా. ఎందువల్లంటే కొంతమంది నాకు వాట్సాప్లో, మరి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అడుగుతున్నారు. పర్వాలేదు, అడగండి. కాకపోతే మీ జన్మ జాతకాన్ని చూపించుకొని జన్మ లగ్నాన్ని, జన్మ రాశిని బట్టి మీరు అడిగినా ఒక పద్ధతిగా ఉంటుంది. ఏంటంటే ఇది మామూలుగా టూకీగా పేరుని బట్టో రాశిని బట్టో మామూలుగా చెప్పిన 1, 2 మాత్రమే మీకు కరెక్ట్గా అవుతాయి. పూర్తిగా చక్కగా మంచి సంపూర్ణమైన జాతకం తెలుసుకోవాలి, రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటే సంపూర్ణ జాతకం అంటే మీరు పుట్టిన తేదీ, సమయం, అలాగే ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల పేరు ఏమిటి అనేది మొత్తం తెలుసుకొని అప్పుడు జాతక చక్రం వేస్తే చక్కటి ఫలితం అనేది కనిపిస్తుంది. నేను ఎందుకు ప్రతి వీడియోలో చెప్తున్నానంటే, ఒక మనిషి జాతకం చూపించడానికి వచ్చినప్పుడు తను ఎంతో కష్టాల్లో, ఎన్నో బాధల్లో ఉండుంటాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఒక చిన్న చిరుదీపం లాంటి ఆశే జ్యోతిష్య శాస్త్రం అన్నమాట. ఇలా ఉంటుంది ఫలితం, ఈ పని చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది అని చెప్పగలుగుతాం, కానీ దగ్గరుండి ఆ పని మనం చేయించలేము కదా. అంతే, మనం చెప్తాం, చేయాల్సిన బాధ్యత మీది. మరికొంతమంది ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేయించినా, ఎన్ని దానాలు చేసినా మాకు మంచి రిజల్ట్ రావట్లేదు అంటారు. ఒకటి, ముందు మీరు జపం చేయించేటప్పుడు ఆ పూజారి కానీ వాళ్ళు చక్కటి మంచి ఉచ్చారణ చేస్తున్నారా లేదా ఒకటి చూసుకోండి. 2, మనం ఎంత చేస్తున్నా ఇంకా రావట్లేదు, పూర్వజన్మ కర్మఫలం ఏదైనా ఉంటే అది ఇంకా తీరటానికి కొంచెం సమయం పడుతుంది అని అర్థం. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ 2025 మార్చి 29వ తేదీ రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం రాత్రి సమయాన జరుగుతుంది కాబట్టి ఇక్కడ గర్భవతులు అంటే భారతదేశంలో ఉన్న గర్భవతులు కానీ మరెవరు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో రాత్రి నిద్రపోతూ ఉంటారు, తర్వాత చక్కగా తెల్లవారులాగానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి పెద్దగా పట్టింపు అనేది ఏం లేదు గర్భవతులు. ఈ గ్రహణం మన దేశంలో ఎక్కడ కనిపించదు కదా, మరి ఎందుకు చెప్తున్నారు అంత హడావుడిగా అని చాలామంది అడగొచ్చు. సరే, ఈ గ్రహణం మామూలుగా అయితే రాత్రి సమయంలో కాబట్టి ఎవరికి ఎలాంటి పట్టింపు ఉండదు. కాకపోయినా జప సాధన, మంత్ర సాధన చేసే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి. మరి ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందంటే, ఈ గ్రహణం బెర్మడా, అలాగే పోర్చుగల్, కెనడా, USA, మొరాక్కో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బ్రెజిల్, నెదర్లాండ్, ఫ్లోరో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, ఇటలీ, పోలాండ్, రోమియా, ఉక్రెయిన్ ఇలాంటి దేశాల్లో కనిపిస్తుంది. భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదు. టీవీలో అయితే చూడొచ్చు. ఈ గ్రహణం మన భారతదేశంలో ఎక్కడ కనిపించదు కదా, మరి మనకేం పట్టింపు ఉండదు కదా, మనకేం దోషాలు ఉండవు కదా అని అడుగుతారు చాలామంది. ఈ గ్రహణం మనకు కనిపించినా కనిపించకపోయినా, అంటే ఆ గ్రహ నీడలు మన వైపు ప్రాంతాల్లో పడినా పడకపోయినా గోచార రీత్యా మాత్రం కొన్ని రాసుల వాళ్ళకి మార్పులు చాలా స్పష్టంగా ఉంటుంది వాళ్ళ జీవితంలో. అదేవిధంగా షష్టగ్రహ కూటమి కూడా అదే సమయంలో ఉంది కాబట్టి కొన్ని రాసులు తప్పకుండా వాళ్ళు శాంతి పూజలు చేయించుకోవాల్సిందే. ఇదిగోండి, షష్టగ్రహ కూటమి అప్పుడు 29, 30, 1వ తారీఖు అలా జరుగుతుందన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి అంటే ఎలా ఉంటుంది, ఏమిటి అని కొంతమంది అడగొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఒకే గడిలో అంటే ఒకే రాశిలో రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు ఇలా 6 గ్రహాలు కూడా
ఒకే రాశిలో ఉండడాన్ని షష్టగ్రహ కూటమి అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే చోటన చేరటం వల్ల షష్టగ్రహ కూటమి అంటారు. మరి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు వచ్చిందంటే 1965లో వృషభ రాశిలో ఇలాగే షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి కొంచెం యుద్ధాలు అనేవి వచ్చినవి అనమాట. కొన్ని ప్రళయాలు కూడా అక్కడక్కడ వచ్చినాయి. దీన్ని బట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరికి వాళ్ళు. మీరు అనొచ్చు ప్రకృతిలో కదా మార్పులు వచ్చేది, మరి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అంటారేంటక్క అని. కాదు, ప్రతి ఒక్కరి జాతకంలో గోచార రీత్యా గ్రహ సంచారం మారుతున్నప్పుడు శాంతంగా ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది, కోపంగా ఉండే వాళ్ళకి శాంతంగా మారుతారు. అప్పులున్న వాళ్ళు అప్పులు తీర్చి మంచి పొజిషన్కి రావచ్చు, లేదా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అప్పులు తీసుకుని చెయ్యి జాచే పొజిషన్కి రావచ్చు. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే దీనికంటే ముందు నేను శనీశ్వర స్వామి గ్రహ సంచారం మారుతుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని ఒక వీడియో చేశాను. ఎందుకంటే చాలా సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న కొన్ని రాశులు, కర్కాటక రాశి అష్టమ శని, వృశ్చిక రాశి అర్ధాష్టమ శని, అలాగే కుంభరాశి, మకర రాశి, వీళ్ళకు కూడా శని దశ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మీనరాశి వాళ్ళకి మొదలై 2.5 సంవత్సరాలైంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ శని సంచారం మార్పు వల్ల కూడా వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పులే ఉంటాయి. ఈ అష్టమ శని వల్ల బాధపడిన వాళ్ళు అంటే 2.5 సంవత్సరాలు మొదలైనప్పుడు వాళ్ళు శారీరకంగా అంటే ఏదైనా శరీరానికి దెబ్బలు తగలటం, రక్తం కళ్ళ చూడటం, ఇంకా జీవితం ఇంతేనా అన్నట్టు వాళ్ళు చాలా జీవన విధానం చాలా కష్టంగా గడిపిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ శని గోచారీత్యా వేరే గడిలోకి మారుతున్నప్పుడు మాత్రం వాళ్ళకి జీవితం బాగా ఉంటుందన్నమాట. చాలా భాగ్యస్థానంలోకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళు అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారు. అంటే ఇంట్లో కానీ బయట చుట్టాల్లో కానీ మాట పట్టింపు రావటం, వాళ్ళ మాటకి విలువ లేకపోవటం, వీళ్ళకి కూడా కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటి వాళ్ళకు కూడా ముందు ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఒకవేళ ముందు బాగుంది, మొదల్లో బాగుందంటే ఇప్పుడు మాత్రం కష్టం అనేది కలుగుతుంది. శనీశ్వర స్వామి మొదలైనప్పుడు ఇబ్బంది ఇస్తే గనక అతను గ్రహ సంచారంలో జరిగి వెళ్ళిపోతున్నప్పుడు, వేరే గడిలోకి వెళ్తున్నప్పుడు చక్కటి మంచి ఫలితం ఇచ్చైతే వెళ్ళిపోతారు. అదే అప్పుడు బాగుంటే ఇప్పుడు మాత్రం కష్టాన్నే ఇచ్చి పాఠంగా నేర్పించి వెళ్తారు. ఇక మకర రాశి వాళ్ళు 7.5 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న బాధ ఇప్పుడు ఈ మార్చిలో 29వ తారీఖు గ్రహ సంచారం శనీశ్వర స్వామి మీనరాశిలోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది పూర్తిగా. ఇక కుంభరాశి వాళ్ళకి 5 సంవత్సరాల నుండి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తుంది కాబట్టి ఇంకొక 2.5 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళు పడిన బాధలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు కుటుంబ పరంగా వీళ్ళని నిందించడం కానీ, అలాగే వీళ్ళని మాటలు అనడం కానీ, పోట్లాటలు జరగడం కానీ, ఇక ఆర్థిక పరంగా కూడా వీళ్ళు చాలా వెనకబడిపోవటం, భార్యాభర్తల్లో కానీ వీళ్ళకి గౌరవం లేకపోవటం, జీవితం ఎందుకు ఇంతేనా అనిపించే స్థితికి వచ్చి ఉన్నారు వీళ్ళు. కొంత ఏంటంటే ఇప్పుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల మీ మాట తీరు అనేది చక్కగా ఉండాలి. ద్వితీయ స్థానం ఏంటంటే కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ధనస్థానం కాబట్టి మీకు కుంభరాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు బాగుండాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి, లేకపోతే వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి కుంభరాశి వాళ్ళకి. కుటుంబంలో మీకంటే పెద్దవాళ్ళు కానీ, లేదా మీతో సమానమైన వాళ్ళు కానీ, బంధువర్గాలు కానీ ఎవరైనా ఏదైనా మాట అంటే కాస్త ఓపిక పట్టి అర్థం చేసుకోండి. కొంచెం సమన్వయం పాటించి ఓపికగా ఉండటం చాలా మంచిది కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. ఇంకా ఆ ఆర్థిక ఇబ్బంది ఇప్పుడు కూడా కొంచెం అలాగే కొనసాగుతూ ఉంటుంది. చేతి వరకు వచ్చింది కూడా నోటిదాకా రాని పరిస్థితులు కూడా మీరు చూశారు కుంభరాశి వాళ్ళు. అలాగే ఇంకో 2.5 సంవత్సరాల వరకు ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. మీ మాట తీరు కానీ, ఆరోగ్యపరంగా కానీ, మీరు ఏదైనా డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడం కానీ, ఒకళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైన జాగ్రత్తలని మీరు నన్ను అడగొచ్చు. ఏ విధంగా అంటే ఒకళ్ళ పెద్దవాళ్ళ దగ్గర మనం చేయి జాతి అడిగామనుకోండి, వాళ్ళు మనల్ని తక్కువగా చూసి జీవితాంతం ఎత్తి పొడుస్తూ ఉంటారు.
ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారనుకోండి, ఇక ఆ డబ్బుల్ని మీరు మర్చిపోవటమే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఇవ్వరు, గొడవలు అవ్వచ్చు, మాట తీరు తేడాగా ఉంటుంది. మరి వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే తగిన పరిహారాలు చేయించుకోవడం ఒక్కటే మార్గం. సరైన గ్రహాలకి దోషాలకి పరిహారాలు చేయించుకోవాలనుకుంటే ఎలా ఏమిటి విధి విధానం అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి, అక్కడ అడగండి, నేను మీకు తప్పకుండా చెప్తాను. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశి వాళ్ళకి లాభం, మరి ఎవరికైతే నష్టం, ఎవరికి మధ్య ఫలితాలు ఉంటాయంటే ఇది మాత్రం టూకీగా చెప్తున్నాను. మీరు పూర్తిగా చక్కగా తెలుసుకోవాలనుకుంటే మీ జన్మ జాతకాన్ని, మీ జన్మ నక్షత్రాన్ని, లగ్నాన్ని బట్టి చూయించుకుంటే మంచి ఫలితం అనేది మీకు తెలుస్తుందన్నమాట. కాకపోతే ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నాను గోచార రీత్యా. మేషరాశి వారికి ద్వితీయంలో గురువు, అలాగే వ్యయస్థానంలో 6 గ్రహాలు. మరి కొన్ని విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలు అంటే ఆర్థిక పరంగా, అలాగే భార్యాభర్తల విషయాల్లో కొన్ని గొడవలు జరగవచ్చు. అలాగే వీళ్ళకి ఏలినాటి శని మొదలయ్యింది అని అర్థం అన్నమాట. మరి ఏలినాటి శని మొదలైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కొంచెం ఊహించుకోండి. తగిన పరిహారాలు చేయించుకుంటే కొంతలో కొంత మేలు. ఇక వృషభ రాశి వారికి లాభస్థానంలో 6 గ్రహాలు. చక్కటి టైం అన్నమాట వీళ్ళకి. ఎందుకంటే శుక్రుడికి అది ఉచ్చస్థానం, అది రాస్యాధిపతి కూడా ఆయన శుక్రుడే కాబట్టి చక్కగా ఉచ్చస్థానంలో ఉన్నాడు. శనీశ్వర కూడా స్వామి కూడా లాభస్థానంలోనే ఉన్నాడు. చక్కగా 6 గ్రహాలు లాభస్థానంలో ఉన్న ఒక్క బుధుడు మాత్రం అది నీచస్థానం కాబట్టి కొంచెం బుద్ధిపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి లాభాలు అనేవి ఉంటాయి. ఇక మిథున రాశి వాళ్ళకి మరి రాస్యాధిపతి బుధుడు వచ్చేసి నీచంలో ఉన్నాడు, రాహుతో ఉన్నాడు, మరి శత్రువు అయిన రవితో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ స్థానం వాళ్ళకి దశమ స్థానం, రాజ్యస్థానం అన్నమాట. వీళ్ళకి ఇప్పటి వరకు నమ్మిన వాళ్ళు మోసం చేయటం అనేది జరుగుతుంది. బయట కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. అంటే 100 మంది ఉంటే 100 మందిలో 90 మంది వీళ్ళని నీచంగా చూస్తారు, 10 మంది మాత్రమే వీళ్ళ ముందు పొగుడుతూ ఉంటారు. ఫలితాలు కేవలం షష్టగ్రహ కూటమి జరిగే సమయానికి బట్టే చెప్తున్నది. ఈ మిథున రాశి వాళ్ళ రాస్యాధిపతి వచ్చి బుధుడు. మరి ఈ బుధుడికి వచ్చేసి మీన రాశి నీచస్థితి. నీచస్థితి అయినప్పుడు ఈ రవి రాహుతో కూడి ఉంటప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇప్పటి వరకు శనీశ్వర స్వామి వీళ్ళకి భాగ్యస్థానంలో ఉండి ఇప్పుడు దశమ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు దశమ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే వచ్చినప్పుడు ఆయన భాగ్యంలో ఆయనకి లాభం ఇచ్చి ఉంటే వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా నష్టం ఒక గుణపాఠాన్ని మాత్రం ఇచ్చి వెళ్తారు. అది ఎలా అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరినైతే నమ్మారో, బిజినెస్లో కానీ పార్ట్నర్లో కానీ ఎవరినైతే నమ్మారో వాళ్ళే వీళ్ళని మోసం చేస్తారు. ఇప్పటి వరకు తెలియని కొన్ని నిజాలు వీళ్ళు తెలుసుకొని అవాక్ అవుతారు. ఇప్పటి వరకు వాళ్ళకున్న మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు అనేవి దెబ్బతింటం అనేది జరుగుతుంది. అంటే 100 మందిలో 90 మంది వీళ్ళ గురించి చెడుగా మాట్లాడటం, ఇతను ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ముందు మాత్రం ఒక 10 మంది ఏదో అలా ముక్కుసూటిగా కాస్త మాట్లాడుతూ ఉంటారు. మిథున రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి సమయంలో ఎక్కువగా అంటే వీళ్ళకి కోపం రావటం, బయటగా 10 మంది చెడుగా చెప్పుకోవటం, ఇప్పటి వరకు నమ్మిన వాళ్లే మోసం చేయటం, తెలియని కొన్ని కొత్త విషయాలు వీళ్ళు తెలుసుకోవటం, దీనివల్ల కోపం, స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆ భారం, ఆ ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుందంటే ఇంట్లో ఫ్యామిలీ పైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది విన్నాక ఎవరు మోసం చేస్తారు ఏమిటి అని నన్ను అడగొచ్చు మీరు. అది తెలుసుకోవాలనుకుంటే మీ జన్మ జాతకం, మీరు నక్షత్రం, లగ్నం తెలుసుకుంటే అప్పుడు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీ జన్మ లగ్నంలో దశమ స్థానం ఎలా ఉంది, మరి మీ జన్మ రాశిని బట్టి ఆ లగ్నాన్ని బట్టి చూసి చెప్పడం అన్నమాట. ముఖ్యంగా మీరు జాగ్రత్త పడవలసింది ఎక్కడంటే ఒకటి పార్ట్నర్, అది ఫ్యామిలీలో కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్లో కానీ, ఎక్కడైనా కానీ మీరు పార్ట్నర్షిప్లో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకా సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ కోపంలో ఏదైనా చేస్తే మళ్ళీ మీరు ఎక్కువగా నష్టపోవడం అనేది జరుగుతుంది. అది ఎలాంటి నష్టం అనేది మీ కోపాన్ని బట్టి దాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల
తెలుస్తుందన్నమాట. కర్కాటక రాశి వాళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలామంది నన్ను అడిగిన వాళ్ళు, అంటే ఎక్కువగా మన ఫాలోవర్స్లో సబ్స్క్రైబర్స్లో కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది. 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా చాలా కష్టాలు మేము అనుభవిస్తున్నాం. ఎక్కువగా హెల్త్ పరంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా, ఎక్కడైనా ఒక పనికి వెళ్ళినప్పుడు ఆ పని చేతిదాకా వచ్చి పాపం పూర్తిగా వాళ్ళకి నోటిదాకా అందకపోవటం, చాలా కష్టపడ్డామక్క అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కష్టాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ విధంగా అంటే పాపం అష్టమ శని వల్ల వీళ్ళు పడిన బాధలన్నీ ఇప్పుడు భాగ్యంలోకి వచ్చేసినాయి. అంటే అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం పొందబోతున్నారు కర్కాటక రాశి వారు. ఇక సింహరాశి వారు, మరి ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో షష్టగ్రహ కూటమి నడుస్తుంది. అంటే ఏ విధంగా ఉంటుంది అని మనం అంచనా వేయాలంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బండి నడిపేటప్పుడు కానీ, అంటే కొంచెం యూత్ వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్న ఒక అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే దాన్ని డాక్టర్ దగ్గర చూపించుకోవడం చేయాలి. అలాగే బండ్లు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే దానికంటే పెద్దలు అంటారు అష్టమం అంటే చాలా కష్టం అని. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. వీలుంటే ఈ గ్రహణం తర్వాత మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు శాంతి పూజ ఒకటి చేయించుకోవాలి. అలాగే 2.5 సంవత్సరాల వరకు మరి శనీశ్వర స్వామికి శాంతిగా తగిన పరిహారాలు చేయించుకోవడం చాలా మంచిది. ఎవరు ఎలా చేయించుకోవాలి ఏమిటి అన్నది నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీని ఫాలో అవ్వండి. అక్కడ అడగని, నేను మీకు తప్పకుండా చెప్తాను పరిహారాలు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మీరు మాట్లాడితేనే పోట్లాటలు వచ్చినట్లు ఉన్నాయి కాబట్టి తగిన పరిహారాలు చేయించుకోవటం చాలా మంచిది. ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం మంచిది. ఏ విషయమైనా ఒక పరిష్కారం దొరికడం అంటే అది దేవుడి యొక్క దయ అనమాట. మనదేం ఉండదు అని తెలుసుకొని దేవుడి మీద భారం వేసి కాస్త హ్యాపీగా ఉండడం అనేది నేర్చుకోవాలి సింహరాశి వారు. ఇంకా కన్యారాశి వారు, మరి ఈ కన్యారాశి వారికి ఈ కేతు జన్మం రాశిలో ఉండి మరి సప్తమంలో షష్టగ్రహ కూటమి నడుస్తుంది. మొన్నటి వరకు కూడా జీవిత భాగస్వామితో మాట పట్టింపు, చిన్న గొడవలు వచ్చి, మరికొంతమంది అయితే స్వయం కృతాపరాధన వల్ల వాళ్ళు కోర్టు వరకేకి విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు రాహుకేతు పూజలు చేయించుకోవటం చాలా మంచిది కన్యారాశి వారు. ఇక తులారాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళకి ఇది చక్కటి మంచి సమయం అనే చెప్పాలి. ఎందుకంటే రాశ్యాధిపతి వచ్చి ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాకపోతే షష్టగ్రహ కూటమి వల్ల ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కగా మంచిగా కొంచెం నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక అష్టమంలో గురువు కాబట్టి కొంచెం గురువుకి శాంతి చేయించుకోవడం మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రేమ వ్యవహారాల్లో ఏదైనా ఉంటే గనక మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాహుగ్రస్త ఒక మాయాగ్రహం అనమాట. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం, మీరు మోసపోవడం కానీ మరేదైనా విషయాల్లో ల్యాండ్ విషయాలు ఏదైనా కానీ మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళు జీవిత భాగస్వామి పట్ల మరింత ఎక్కువగా శ్రద్ధ చూపించడం అవసరం. పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అంటే రోజు వెళ్ళి వచ్చే స్కూల్ దారే కదా ఏమవుతుంది అని మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. చిన్నపిల్లని నిర్లక్ష్యం చేయొద్దు. పెద్దవాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్నది మాత్రం తప్పకుండా ఒక అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చిన్నపిల్లలైతే వాళ్ళకి ఏదైనా జరిగితే మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళైతే ఏదైనా పరువు తీసే పరిస్థితులు వస్తే దానికి కూడా తలదించుకోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది అని ఒక మాటలో చెప్పొచ్చు. పైగా 4వ స్థానంలో రాహు ఉన్నాడు. మరి 4వ స్థానం అనగా గృహాలు కానీ, వాహన స్థానం, విద్యాస్థానం, మరి ఈ అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి వాళ్ళకి, మకర రాశి వారికి పాపం ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటం, అలాగే 3వ స్థానంలో ఇన్ని గ్రహాలు షష్టగ్రహ కూటమి జరుగుతుంది. పైగా పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం మంచి కాలం అనే చెప్పాలి వీళ్ళకి. కుంభరాశి వారికి, ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో షష్టగ్రహ కూటమి నడుస్తుంది. మరి షష్టగ్రహ కూటమి ఎలా ఉంటుందంటే మీ రాస్యాధిపతి శనీశ్వర స్వామి కూడా అదే స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల నేను ఇందాకే చెప్పాను మాట తీరు బాగుండాలి, మీరు డబ్బు ఇచ్చేటప్పుడు బాగా ఉండాలి, డబ్బు తీసుకునేటప్పుడు బాగుండాలి. ఇక చివరిగా మీనరాశి, మరి మీనరాశి వారికి మరి ఆ రాశిలోనే మరి 6 గ్రహాలు
ఒక్కచోట చేరి షష్టగ్రహ కూటమి నడుస్తుంది కాబట్టి వీళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనది జరగబోతుందన్నమాట. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, ఏదో ఒక కొత్త విషయం అనేది వీళ్ళకి జరగబోతుంది. వీలైతే ఒకసారి నవగ్రహ శాంతి పూజ చేయించుకోవడం చాలా మంచిది మీనరాశి వారు. ఎందువల్లనంటే వీళ్ళకి జన్మరాశిలోని రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం, ఆ రాశిలోనే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి జరగటం, అలాగే ఈ మీనరాశి వారికి 2.5 సంవత్సరాల నుండి మరి ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు పడిన బాధలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి కూడా మాటలు రావు. ఎవరికైతే జాతకంలో శనీశ్వర స్వామి ఉచ్చస్థానంలో ఉండి లేదా మిత్రక్షేత్రంలో ఉన్న వాడికైతే ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళకి మంచి లాభదాయకంగానే స్వామి అనేది వాళ్ళకి లాభాలనేది ఇస్తుంటారు. ఒకవేళ జన్మ జాతకంలో శనీశ్వర స్వామి నీచ స్థితిలో ఉండి సరిగ్గా లేకపోతే మాత్రం ప్రభావం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని మొదటి దశ అయిపోయింది, ఇప్పుడు 2వ దశ మొదలైందనమాట. అంటే జన్మంలోనే శనీశ్వర స్వామి సంచారం జరుగుతుంది కాబట్టి శనికి రాహు కేతువు ఈ షష్టగ్రహ కూటమి కాబట్టి నవగ్రహాలకి తగిన శాంతి పూజలు చేయించుకొని శ్రీకాళహస్తికి వెళ్ళి ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోవటం చాలా మంచిది మీనరాశి వాళ్లకు. ఎందుకంటే గొడ్డలితో వచ్చే ఆపద గోటితో తొలగిపోతుంది. ఒకవేళ మీకు జన్మ జాతకంలో శనీశ్వర స్వామి ఉచ్చస్థితిలో ఉండి చక్కటి ఫలితాలు ఇస్తే మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా చక్కగా జరుగుతాయి. ఒక అద్భుతం కూడా మీ జీవితంలో జరిగే అవకాశం అయితే ఉంది మీనరాశి వారికి. ఈ వీడియో విన్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ ఫలితాలు కేవలం ఈ షష్టగ్రహ కూటమి అలాగే సూర్యగ్రహణానికి సంబంధించినవి మాత్రమే. ఎవరైతే గర్భవతులు ఉంటారో వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సూర్యగ్రహణం అయిందే రాత్రిపూట, ఆ సమయంలో అందరు నిద్రపోతారు. ఇక ఉదయాన్నే యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి సూర్యగ్రహణం ఒక నీడ అనేది భూమి మీద మనకు భారతదేశంలో ఎక్కడా పడదు, కనిపించదు. గ్రహణం అనేది కనిపించదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీ బంధువులకి స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు గర్భవతులు ఉంటారు, వాళ్ళకి తెలియచేయాలి కాబట్టి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్.